హలో ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా డే ఫోర్త్ డే ఈ రోజు వచ్చేసి పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని ఉపయోగించి మనం ఇంగ్లీష్ ఏ విధంగా నేర్చుకోవాలి, అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇంత సింపుల్ అనిపిస్తుంది కదా. మనం ఫస్ట్ 3 వీడియోస్ చూడకపోతే చూడండి. తర్వాత ఫోర్త్ వచ్చేసి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీన్ని ఉపయోగించి మనం సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలి అంటే, ఇది ఏంటంటే పని ఎప్పుడో మొదలై ఇంకా జరుగుతూ ఉంది, జరగడానికి అవకాశం ఉన్న పనుల గురించి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీని యొక్క స్ట్రక్చర్ చూడండి. సబ్జెక్ట్ ఉంటుంది, హ్యావ్ లేదా హ్యాస్, కాకపోతే బీన్ ఉంటుంది. తర్వాత ఏం యాడ్ అయితే బీన్, హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్. తర్వాత వచ్చేసి వెర్బ్ 1 ఉంటుంది. తర్వాత దీనికి ఇంగ్ ఫామ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్కటి చూస్తే మనకి ఈజీగా అర్థమైంది. ఇది దీని యొక్క స్ట్రక్చర్. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. సబ్జెక్టు హ్యావ్, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, వెర్బ్ 1 ఇంగ్ ఫామ్ తోటి ఉంటుంది. వెర్బ్ 1 ఇంగ్ ఫామ్ అంటే ఆస్క్ అంటే వెర్బ్ 1, ఇంగ్ అంటే ఆస్కింగ్, డ్రింకింగ్, టేకింగ్, టాకింగ్, అట్లా ఆ విధంగా ఉంటుంది. ఇట్లా నేర్చుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సబ్జెక్ట్స్ మనకు కామన్గా తెలుసు కదా. ఇదివరకు ప్రీవియస్ వీడియోలో చూసాం కదా. దేనికి హ్యావ్ వస్తుంది, దేనికి యాజ్ వస్తుంది అంటే హీ షీ ఇట్లకు మాత్రము హ్యాజ్ వస్తుంది, మిగతా అన్నిటికీ హ్యావ్ వస్తుంది. హీ షీ ఇట్ సబ్జెక్ట్స్ 7 కదా మనకు. హీ షీ ఇట్లకు హ్యాజ్ వస్తుంది, మిగతా అన్నిటికీ హ్యావ్ వస్తుంది. యామ్, దే, యూ, వీటికి, ఐకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. హీ అంటే అతడు. సబ్జెక్ట్ ఏం తీసుకుందాం, హీ. సబ్జెక్ట్ ఏం తీసుకుంటున్నాం, హీ. సబ్జెక్ట్ ఏం తీసుకున్నాం, హీ. హ్యావ్ వస్తుందా, హ్యాస్ వస్తుందా? హీకి హ్యాస్ వస్తుంది. హీ హ్యాస్ బీన్ వర్కింగ్. He has been working HDFC Bank. Since 2020. దీని ఏమర్థమైంది ఇక్కడ మనకు? హీ అంటే ఎవరు? అతడు 2020 నుండి హెచ్డిఎఫ్సి బ్యాంకులో వర్కింగ్ అంటే పని చేస్తున్నాడు. బ్యాంకులో పని చేస్తూ ఉన్నాడు. అతడు 2020 నుండి హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేస్తూ ఉన్నాడు. హీ హ్యాస్ బీన్ వర్కింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిన్స్ 2020. అంటే అతడు 2020 సంవత్సరం నుండి హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేస్తున్నాడు. అట్లా ఆ విధంగా చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి చూడండి. రమేష్ అంటే కూడా హీ అనే కదా అర్థం. హీ అనే చెప్తాను. దీనికి ఏమొస్తుంది? హ్యాజే వస్తుంది. రమేష్ has been playing అంటే ఆట ఆడుతుండు కదా. ప్లేయింగ్ క్రికెట్ ఫర్ 10 years. సబ్జెక్ట్ రమేష్, హ్యాస్ వచ్చింది, బీన్ వచ్చింది, వెర్బ్ 1 అంటే ప్లే, దానికి ఇంగు ఫామ్ కలిపితే ప్లేయింగ్ క్రికెట్. అంటే దీని అర్థమైంది, రమేష్ చూడండి, రమేష్ 10 సంవత్సరాల నుండి క్రికెట్ ఆడుతున్నాడు. రమేష్ 10 సంవత్సరాల నుండి క్రికెట్ ఆడుతున్నాడు. అట్లా ఈ విధంగా మనం సెంటెన్సెస్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని మీకు ఎగ్జాంపుల్స్ గా ప్రాక్టీస్ చేయాలంటే ఇంకా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్
హ్యాజ్ ఏ వస్తుంది కదా, హ్యాస్ బీన్ వర్కింగ్ ఇన్ పాలిటిక్స్, has been politics for 10 years. అంటే దీని అర్థం ఏంది, పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల నుండి రాజకీయాల్లో పనిచేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల నుండి రాజకీయాల్లో పనిచేస్తున్నాడు. ఇట్లా ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఇంకా వేరే ఒకటి తెలుగులో ఇస్తే అది మీరు ఇంగ్లీష్లో మీరు ఏమంటారో మనకు నార్మల్గా చెప్పండి. చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి మీరే. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో మీరే కామెంట్ చేయండి. ఇలా కామెంట్ చేస్తే మీకు ఇంగ్లీష్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు ఈజీగా ఇంగ్లీష్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నెగిటివ్ స్టేట్మెంట్స్ కూడా ఉంటుంది ఇందులో. మంచిగా గమనించండి, ఇవన్నీ పక్కకు పెట్టేసి మంచిగా గమనించండి. మీకు ఇంగ్లీష్ అనేది ఎందుకు అర్థం కాదో నేను చెప్తాను. చూడండి, ఇందులో పాజిటివ్ స్టేట్మెంట్ కదా, ఇది మనకు పాజిటివ్ సెంటెన్స్ కదా. అతను ఏంది హెచ్డిఎఫ్సి బ్యాంకులో 2020 నుండి పనిచేస్తున్నాడు. అతడు 2020 నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేస్తున్నాడు. నెగిటివ్ సెంటెన్స్ ఏమైంది ఇందులో? సేమ్ హీ హ్యాస్ బీన్ నాట్ వస్తుంది. ఇక్కడ నాట్, జస్ట్ నాట్ యాడ్ చేయాలి. చూడండి, హీ హ్యాస్ బీన్ నాట్ వర్కింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇది సేమ్ ఇంతే రాయండి. అంటే దీని అర్థం ఏంది, అతడు 2020 నుండి హెచ్డిఎఫ్సి బ్యాంకులో పని చేయట్లేదు. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంకులో పని చేస్తున్నాడు, ఇక్కడ పని చేయట్లేదు. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంది, క్వశ్చన్ ఫామ్ చేయాలి. క్వశ్చన్ ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, ఇది ముందు రావాలి. హ్యాస్ బీన్ హీ వర్కింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, సేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిన్స్ 2022. అతడు 2020 నుండి హెచ్డిఎఫ్సి బ్యాంకులో పనిచేస్తున్నాడా? క్వశ్చన్, పనిచేస్తున్నాడా అట్లా. నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇది ఎలా ఫామ్ చేస్తాం? సేమ్ హ్యాస్ బీన్ నాట్ హీ వర్కింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సిన్స్ 2020. అతడు 2020 నుండి హెచ్డిఎఫ్సి బ్యాంకులో పని చేయట్లేదా. ఈ విధంగా సెంటెన్సెస్ అనేది ఫామ్ చేయాలి. ఇక్కడ పని చేస్తున్నాడు, ఇక్కడ పని చేయట్లేదు, ఇక్కడ పని చేస్తున్నాడా, పని చేయట్లేదా. ఇట్లా సెంటెన్స్ అనేది ఎలా మారుతుంది? పని చేస్తున్నాడు, చేయట్లేదు, చేస్తున్నాడా, చేయట్లేదా. అట్లా. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.